అక్కడ మహాసముద్రం వంటి రాజసభ. సభలో దిగ్ధవంతుల వంటి పండితులు శాస్త్ర చర్చలతోనూ దృష్టాంత దాష్టాంతములతోనూ ప్రమాణ తర్కవాదములతో తిమ్మిని బొమ్మిని చేయగల మహాపండితులు, తార్కిలు, వాదకేసరులు. వారి ముందు విష్ణు చిత్తుడు సింహముల మందల ముందు నిలిచిన కుందేలు వలె నిలిచి ఉన్నాడు. ప్రసన్నుడై పెరియాళ్వార్ను నకసిక పర్యంతో పరికించిన రాజు అబ్బురపడినాడు. వీరా, ఈ పండిత ప్రకాండులతో వాదములకు దిగుతున్నది. వీరు చూస్తే శుద్ధ అమాయకుల వలె పరమ ప్రసన్నులై నిత్యము జీవించే శ్రీ వైష్ణవాలయ అర్చకుల వలె ఉన్నారు గాని పండిత ప్రకాండులలో తలపడే కాఠిన్యత గాని కరకు తేలిన వాదమ పటిమ గాని వీరి ముఖం మండలంలో ఎక్కడా తోపదే. పైగా వీరు ప్రసన్నులై సభలోని ప్రతి ఒక్క పురుషునికి శ్రీమన్నారాయణ భావంతోనే దాసోహం చేస్తూ ఉన్నారే. అయ్యో వీరా, ఈ సభలో పండితులతో ప్రతివాదములు చేసేది ఆశ్చర్యముతోనే రాజు వాదమునకు అనుమతిచ్చాడు. అంతే, ఒక్కసారిగా దిగ్ధంతుల వంటి పండిత ప్రకాండులు సభ నలువైపుల నుండి వాద ప్రతివాద వివాదములతో శరపరంపరులుగా ఒక్కుడైన విష్ణు చిత్తునిపై విరుచుకుపడినారు. మహాభారత ఘోర రణంలోని పార్థుని రథంపై విరుచుకుపడ్డ భీష్మ, ద్రోణాది అతిరథ మహారథుల వలనే. ఆశ్చర్యం, పెరియాళ్వార్లు చెక్కు చెదరలేదు. సముత్తుంగ తరంగములతో విరుచుకుపడే సముద్ర ఘోషకు ఎదురు నిలిచి నిశ్చలంగా నిటారుగా నిలబడి హిమాలయ పర్వత శిఖరం వలె భాషించారు విష్ణు చిత్తులు. ఆహా, కన్నులు మూసుకొని పరమ ఏకాంత భక్తితో అలా పెరుమాళను ధ్యానించే విష్ణు చిత్తుల మనస్సు నిండా విష్ణుమూర్తియే నిండి వారి ముఖమండలము భగవత్ తేజస్సుతో ప్రజర్విల్లగా ఆయన నిజంగా విష్ణు చిత్తుడే అయినాడు. ఆయన మేఘ గంభీర ధ్వని సభలో, రాజా ఈ పండిత ప్రకాండుల వాద వివాదములు వింటివి కదా. పరమహితమో చేతనులను సంసార సాగరముల నుండి తరింప సేయు ఏకైక తారక మంత్రమును, భవసాగరము నుండి మానవుడిని ఉద్ధరించగల ఏకైక మూల సూత్రాన్ని నీకు వివరిస్తాను. శ్రద్ధగా వినవలసింది. ఇందరిలోనూ ఈనాడు నేను చెప్పేది వాద వివాదములు కాదు, తర్క కుతర్కములు కాదు, పాండితీ ప్రకర్ష కానే కాదు. ఇది కేవలం పరమ భక్తులకు ఆత్మహితము, వారికి ఏకైక శ్రేయస్సును సంపాదించి పెట్టే వెలుగు బాట, ప్రపత్తి మార్గమే పరమేశ్వర చరణ సన్నిధికి మానవ జీవితం పరమ గమ్యాన్ని చేరుకోవడానికి గల ఏకైక మార్గము అంటూ మేఘ గంభీరము అమృత మధురము అయిన ఉరుము లాంటి కంఠధ్వనితో ప్రసంగిస్తున్న ఆ మూర్తి విష్ణు చిత్తులదా? కానే కాదు. పెరియాళ్వార్ల ముఖంలోంచి సాక్షాత్తు పెరుమాళ్లే స్వయంగా తొంగి చూస్తున్నారు. మధ్యాహ్న సూర్యుని వలె ప్రకాశిస్తున్న ఆ దివ్య ముఖ మండలంలో ఒక దివ్య తేజస్సు ఒకనొక తన్మయ స్థితిలో యోగ సమాధి ముద్రను పొందినట్లు వెలిగిపోతున్నది వారి ముఖమండలం. అభయ ఉపదేశ ముద్రలతో స్వయంగా స్వామివారి విష్ణు చిత్తుని రూపంలో నిలిచి శిలా విగ్రహంలో నిలిచిన పరమాత్ముడు ఆలయంలో భక్తులకు అనుగ్రహ ప్రసారం చేసినట్లుగానే పెరియాళ్వార్ల శరీరంలో నుంచి పరమాత్మయే స్వయంగా విలిసి దివ్య శ్రీ వైష్ణవ సిద్ధాంత సారమును, ద్రవిడ వేద సర్వస్వమును, నాలాయిర దివ్య ప్రబంధాది సిద్ధాంతి వైష్ణవ ప్రజ్ఞాన ఘన సౌరభాన్ని జ్వాజల్యమానంగా వెదజల్లారు. అది గీతామృతమే. తేనె జల్లుగా స్వామి శ్రీ ముఖమండలంలో అమృత ప్రవాహంగా జాలువారింది. ఇది శ్రీ విష్ణు చిత్తుల ప్రసంగమా? కానే కాదు, కాదు కాదు కాదు. ఇది శ్రీ పెరుమాళ్ళ దివ్య విజృంభణయే. ఇక్కడ సభలో నిలబడిన పెరియాళ్వారులకు శరీర స్ఫృతయే లేకుండెను.
తానేమైపోయాడో తెలియలేదు. అసలు తాను అనేది ఎక్కడ ఉన్నది పూర్తిగా అయిపు లేకుండా పోయింది. తన అంతరాళంలో ఒక దివ్య మహారూపంలో అది నశించిపోయింది. తన మనస్సు, తన వాక్కు, శరీరం అన్నీ ఏకమై కర్పూర హాతులో జ్యోతిలాగా వెలిగాయి. శరీరంపై వెంట్రుకలు నెక్కబుడుచుకున్నాయి. దివ్యావేశంతో ఆపాద మస్తకము దివ్య భక్తి విజృంభణతో చెమటతో తడిసి ఉన్నది. చుట్టూరా పెరియాళ్వారు ఆశ్చర్యంతో చూసినాడు. తానెక్కడున్నది తెలియలేదు. తానేం మాట్లాడుతున్నది అసలే స్ఫురణ లేదు. తన తలకాయ లోపల నుంచి ఎవరో మాట్లాడుతున్నట్లున్నది. అది ఒక వింతైన అనుభూతి. ఒక పెద్ద ఇత్తడి బిందె లోపల తల దూర్చి తనలోంచి ఎవరో మాట్లాడుతూ ఉంటే ప్రతిధ్వనించినట్లుగా ఆ శబ్దం వినిపించింది విష్ణు చిత్తులకు. తన శిరస్సు లోపల నుంచి ఏదో మహాధ్వని. తన ఆలోచనతో పనిలేకయే తన లోపల నుంచే మాట్లాడటము, అది తానే వినటము అంతా చిత్రంగా తోచింది. చుట్టూరా ఆశ్చర్యంతో పరికించాడు. సభ ఆశ్చర్యానందాలలో మునిగి తేలుతున్నది. సఖాసదులు ఆనంద భాష్పాలతో కన్నీళ్లు నిండి ఉన్నారు. అందరూ ఆనంద భాష్పాలతో వానాకాలపు మేఘముల వలె కళ్ళతో వర్షిస్తూ నిలిచి ఉన్నారు. రాజు నిలబడి భక్తి ప్రపత్తులతో తనకే దాసోహం చేస్తూ ఆశ్చర్య విశాల నేత్రములలో తేనె సోనలుగా ఆనంద బాష్పంలో జాలు వారగా శ్రీ విష్ణు చిత్తుల రూపంలోంచి సాక్షాత్కరించిన పెరుమాళు దివ్య విజృంభణకు పరమాశ్చర్యం పొందాడు. సభంతటా కరతాళ ధ్వనులతో భూమ్యాకాశములు దద్దరిల్లినవి. తనకి ఏం జరుగుతున్నది తెలిసేలోగా పెరియాళ్వారును ఒక పల్లకీలో ఎక్కించి రాజు స్వయంగా మోస్తూ సామంత మంత్రి పండితులు బ్రహ్మరథం పట్టగా ఊరేగింపులో వేంచేపు చేయించాడు. ఏమి స్వామివారి దివ్యలీల! తనకా ఈ మహాగౌరవం? కాదు కాదు కాదు, పెరుమాళ్ళకే. తాను కర్త కాదు. స్వామి తన మాట నిలబెట్టుకున్నాడు. తన పరువు శ్రీ వైష్ణవ సిద్ధాంతం పరువు నిలిచినవి కాదు, జ్వాజ్వల్యమానంగా దిగ్విజయం అందుకున్నాయి. ఆశ్చర్యానందాలతో సభలో జరిగిన అంశాలను తలుచుకుంటూ శ్రీ విల్లిపుత్తూరుకు చేరిన శ్రీ విష్ణు చిత్తులకు అంతకన్నా పరమాశ్చర్యమే ఎదురైంది. గోదాదేవి బాహ్య స్మృతిలో లేదు. నిరంతర పెరుమాళ స్మరణలో తానెవ్వరో తెలియని తాదాత్మ్య స్థితిలో స్వామికి నీళ్లు పోసి ఉగ్గుపట్టి ఉయ్యాలలో వేసి సకల అలంకారములు చేసి జోలపాడే మాతృమూర్తిగా ఒకసారి, మాలిక లల్లి మధురమూర్తి అయి తనకు ప్రియుడుగా మధురభక్తికి నాయకుడు అయిన శ్రీ స్వామివారికి తోమాలగా ఆత్మసమర్పణ చేసుకున్న రాధాదేవి వలె భాషించే మధుర నాయికగా మరుక్షణము. ఆహా, ఏమీ ఆశ్చర్య పరిణామము! తాను లేని సమయంలో ఇక్కడ పెరుమాళ్ళు చేసిన మరొక దివ్యలీలను గాంచి పెరియాళ్వార్లు ఆశ్చర్యచకితుడైనాడు. అటు రాజసభలో తనలో నుంచి స్వామి దివ్య విజృంభణలో దిగ్విజయం సాధించడమే కాక, ఇటు గోదాదేవి శరీరంలో నుంచి ప్రజ్వలించి భక్తి ప్రపత్తులను ఆమెలో పండించినాడు. పుల్లని మామిడి పండులోని రసమును కాలాత్ముడై ప్రవేశించిన వసంత ఋతువే తీయని మామిడి పండుగా మార్చివేసినట్లు పరమ భాగవతులకు సైతం అందని ప్రపత్తి మార్గమును మధుర భక్తిని ఆళ్వారు నాయకిగా శ్రీ స్వామి వారు గోదా కన్యకు అనుగ్రహించారు. ఆమెకు బాహ్యస్పృహే లేకుండెను. నిత్యము స్వామితోడనే జీవితము. కాదు స్వామియే జీవితము. అట్టి ఏకాంత సేవకు పరాకాష్ఠగా దివ్యోన్మాద స్థితికి చేరుకున్నది గోదాదేవి మధురభక్తిలో. ఆశ్చర్యంగా రాజసభ నుంచి ఇంటికి చేరిన విష్ణు చిత్తులు ఇక్కడ గోదాకుమారి అనన్య భక్తితో
ఆశ్చర్య పరవశుడైనాడు. ఏమి ఈ వింత, ఏమి ఈ వింత. ఇంకా ఉంది, వచ్చే గురువారం విందాము. గోదాదేవికి నిత్యకృత్యంలో కూడా ఆమెకు మాధవునితోటిదే లోకము. తాను ఎత్తుకుని లాలించేది బాలగోపాలునే. నీళ్లు పోసి తల దువ్వి బొట్టు పెట్టి అలంకరించి ఉయ్యాలలో వేసి ఊపే తన చిన్నారి కృష్ణయ్యను నిరంతరం కంటికి రెప్పలాగా లాలించి పెంచి పెద్ద చేసే మాతృమూర్తి యొక్క వాత్సల్య మధుర భక్తిని ఆమె భావసమాధిలోనే నిత్యము జీవిస్తూ తన్మయంలో అనుభవించేది. అలా గంటల తరబడి తదేక దృష్టితో కంటికి రెప్ప వేయకుండా ఆకాశంలోకే చూస్తూ తన కృష్ణయ్య దివ్య మంగళము మూర్తిని దర్శిస్తూ అలాగే ఆనందాశ్రువులు ధారలుగా కార్చేది. నిద్ర, ఆహారము, నిత్య భోజనము ఒకటేమిటి, గోదాదేవి యొక్క నిత్య జీవితమంతా క్రమంగా కృష్ణాభావమునందే నిలిచిపోయి బాహ్య దృష్టి లేక ఆమె అందులోనే లయించిపోసాగింది. ఆమె యొక్క స్థితి అతీతమై పూర్వపు రాధాదేవి యొక్క మహాభావ స్థితిని మించిపోసాగింది. మేలుకొన్న 24 గంటలు ఆమెకు శ్రీకృష్ణ ధ్యాసే. శ్రీకృష్ణునితోనే మాట్లాడేది, ఆయనతోటే ఊసులాడేది, ప్రతిమాలేది, అలక తీర్చేది, అలిగేది. చివరకు ఆయన పలకకుంటే విరహంతో కన్నీరు కార్చేది. పలుకే బంగారమాయేరా అనుకుంటూ మళ్ళీ తనతో పలికితే పలుకే బంగారమాయేగా అని అనుకుంటూ మళ్ళీ తన మదన గోపాళ్ళు ప్రసన్నుడైతే తనతో మాట్లాడేదాకా అలా శూన్యంలోకి చూస్తూ తనలో తానే మాట్లాడుతూ స్వామిని తనలో చూసుకుంటూ చివరకు తన శరీరమే తనకు శ్రీ గోపాలదేవుని దివ్య మందిరంగా భాషించసాగింది గోదా తల్లికి. ఆమె నిత్యము అలా తనలోని పరమాత్మకే నిత్య నైవేద్యాలు, షోడోపచారములు జరిపేది. తన శరీరంలో ఉన్న మదన గోపాలుడికే స్నానం చేయించేది. తన స్నానంతోనే తనలోని ఆత్మారామునికే నైవేద్యమిచ్చి మధుర పాచురాలతో నిద్రపుచ్చేది. తన శ్వాసనే వీవనగా విసురుతూ ప్రేమతో ఆరాటంగా వేగంగా కొట్టుకునే తన గుండెలనే గుడిగంటలుగా చేసి మురోగించే తన ప్రాణనిలయమైన దేహమే స్వామికి ఆలయమైన దేవాలయంగా దివ్య మధుర భావ పరివశమై గోదాదేవి పరమభక్తి పరాకాష్ఠను చేరుకోసాగింది. శ్రీ విష్ణు చిత్తులకు తెలియకుండానే రాధ హృదయం రాగనిలయం మాధవుని దేవాలయం లాగా మారిపోయింది. అలా ఆమె నిత్య జీవితంలో విష్ణు చిత్తులతో జీవిస్తూనే ఆయన చేసే ఆలయ సేవలలో, పెరుమాళ్లకు చేసే షట్కాల పూజలలోనూ మనసా ఆత్మన భాగం పంచుకుంటూ స్వామికి చేసే సర్వాలంకారాలలోనూ తాను పాలు పంచుకునేది. కానీ అవేవి విష్ణు చిత్తుల వారికి ఎరుకయే లేదు. కానీ గోదాదేవి మధుర భక్తి మధుర ఫలములాగా పండి పక్వమై మధుర రస సుధలను ఒలికించసాగింది. రసఝురిలో ఆమె హృదయం నిండిపోయిన దివ్య ప్రేమోన్మాదంతో గానం చేసిన దివ్య పాసురాలుగా దారులు కట్టి తేనె పోనలై వెళ్ళి విసిరింది. అంతేకాదు ఆమె దివ్య పాసురాలే కాలాంతరంలో ద్రవిడ వేద సమానములైన తిరుప్పావై 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 దివ్య ప్రార్థనా గీతాలై అన్ని వైష్ణవ దేవాలయాల్లోనూ నేటికి సర్వత్రా మార్గశిర మాసంలో స్వామి పూజకు వినియోగంలో నిత్యము ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఆమె మధుర భావ వీచికలు, కవితా మాధుర్యాలు అనన్య సామాన్యులై అనువాదానికి అందని దివ్య ప్రేమోన్మాద శరణాగతికి పరాకాష్ఠలై తిరుప్పావై గీతాలుగా చిరస్థాయిగా వెలుగొందాయి. ఎందరూ ఎన్ని విధాలుగా అనువదించిన అనువాదానికి అందని అగాధ అనుభూతి ప్రకాశకములై నిలిచాయి. గోదాదేవి గానం చేసిన దివ్య మధుర ప్రేమ గీతికలు శాశ్వతంగా. తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తంలో లేచేది గోదాదేవి. తాను స్వామి కంటే ముందుగా లేవద్దా? తాను మధురాపురి బృందావనిలో నివసించే గోపిక తన తోటి చెలికత్తెలను మృదు మధురంగా ఆహ్వానిస్తూ గానం చేస్తూనే బ్రహ్మీ ముహూర్తపు తొలి సంధ్యలలో అలా మృదు మధురంగా తన పాశురాలు గానం చేస్తూ తోటివారిని మేలుకొలుపులు పాడుతూనే తాను స్వామి పుష్కరిణి చెరువునకు స్నానార్థమై వెళ్ళేది.
ఆ ధనుర్మాసపు చలిని లెక్క చేయక బ్రహ్మీముహూర్తపు చీకటిలో శరీర బాధలను సరకు చేయక స్వామికి మేల్కొలుపులు పాడి స్వామి ఆలయం ద్వారాల వద్ద ప్రార్థించేది. ఎలుగెత్తి మృదు మధుర కంఠధ్వనితో స్వామిని విడిచిపెట్టి భక్తులకు స్వామి దర్శనానికై వెసులుబాటు చేయమని శ్రీదేవి భూదేవులను భక్త గణముల తరపున తానై అర్థించేది. ఓ దివ్య మాతలారా, రాత్రి అంతా మీరు అనన్య ప్రేమతో స్వామివారిని తమ ప్రేమకై బంధాలలో గాఢాలింగనంతో బంధించి వేసింది చాలదా? ఇంకా తెల్లవారుతున్నది. గోపికలము భక్తరాండ్రమైన మా దర్శనం కోసం మీరు కాస్తైనా స్వామిని సుప్రభాత సేవకై విడిచిపెట్టరా అంటూ మధురంగా దీనంగా శరణాగతితో ఆర్ద్రమైన దివ్య పాచురాలతో కీర్తించేది గోదాదేవి. అనుదినము ఆమె భక్తి శుక్లపక్ష చంద్రుని వలె మరింత అభివృద్ధి కాజొచ్చింది. తెల్లవారి ఆలయ పుష్కరిణి గాలులు మోసుకొని వచ్చే కమలముల దివ్య పరిమళాలను ఆస్వాదించే ఓ స్వామి, నిద్రలేవయ్యా, భక్తులమై సేవికలమైన మేము నీ వాకిట మహాద్వారం వద్ద కావలించుకొని నీ దర్శనార్థమై అర్థిస్తూ ఉన్నామయ్యా. కృష్ణయ్యా, లేవయ్యా, రావయ్యా, నీవు రాకుండా మా ప్రాణములు నిలువయ్యా అంటూ ఆలయ సింహద్వారం వద్దనే దివ్య ప్రేమాన్వాదంతో తట్టుకోలేని విరహ మధుర భావ తీవ్రతతో గానం చేసేది అనన్య ప్రపత్తి గల గోదాకన్య. ఓ నీలమణి వంటి దివ్యమైన శరీరం గల నా స్వామి, ఓ నా వాడ, ఏనుగు తొండములు వంటి నీ బాహువులు, సింహం వంటి నడుముతో ఎర్రని కమలముల వంటి నీ నేత్రములు విచ్చి భక్తులైన మాకు దివ్య దర్శన సేవా భాగ్యాన్ని ప్రసాదించవయ్యా దేవా అంటూ ప్రతిదినము దినదినాభివృద్ధితో పెరిగిపోతూ ఉన్న తన దివ్య ప్రేమాన్మాదం పాలవలే పొంగిరాగా, అలా మార్గశిర మాసం 30 రోజులు 30 దివ్య ప్రేమ గీతకులైన తిరుప్పావై గానంతో స్వామిని అలరించి కవితా పుష్పాలతో అర్పించి తరించినది గోదామూర్తి. తాను ప్రతిదినము స్వామికి చేసే సర్వసేవలు తన శరీరంలో ఉండే తన హృదయనాథుడైన తన ప్రాణనాథుడైన వేణుగోపాల దేవునికే నైవేద్యంగా శరీరాన్ని ఒక మధుర ప్రసాదంగా నివేదన పెట్టేసింది ఆండాల్ తల్లి. స్వామి ప్రసాదము, దివ్య వస్త్రములు, మాలికలు, సర్వాలంకారములు ప్రత్యక్షంగా తన ఆత్మలో వెలుగొందే తన ప్రాణనాథునికి మాలికలల్లి అర్పించి సమర్పించే ఆ పుష్పములు, ఆ చందనము, ఆ దివ్య సేవాగంధములు శబరివలే బాగున్నవో లేవో చూసి మరీ తన స్వామికి సమర్పించేది గోదాదేవి. ఇంకా ఉంది, రేపటి శుక్రవారం నాడు మనందరము విందాము. ఒకనాడు విష్ణు చిత్తుల వారు ఎప్పటి వలనే బ్రహ్మముహూర్తాన లేచి స్వామికి పుష్పతోటలోని పువ్వులు ఏర్చి కూర్చి రంగురంగుల మాలికలు, గుమ్మగుమ్మలాడే పరిమళాంకృతమైన గజమాలలు, స్వామి సేవార్థం అల్లిన తోమాలియలు ఎన్నో మాలలుగా కూర్చినాడు. దివ్యగానం చేస్తూనే తన్మయత్వంలో పెరియాళ్వార్లు. శ్రీ విష్ణు చిత్తుడు స్వామికి సుప్రభాత సేవ, తిరుమంజనము, కర్పూర హారతి మొదలుగా అన్ని సేవలు సమర్పించాడు. పుష్పాంజలినిచ్చి ఆనాడు ప్రత్యేకంగా ఏర్చి కూర్చిన పరిమళ మాలను స్వామికి సమర్పించాలని పల్లెల్లోంచి తీసి భక్తితో సమర్పించబోయాడు. అంతే, ఒక్కసారిగా విష్ణుచిత్తుల గుండె గుభేల్మన్నది. స్వామికి సమర్పించే మాలలో తల వెంట్రుకలా, అయ్యో మా అపరాధము అపరాధము అపరాధము. స్వామివారికి సమర్పించవలసిన మాలలో ఎవరో స్వార్థపూరితులై తమ తలలో అలంకరించుకొని విడిచిన సూచనలా ఈ తల వెంట్రుకలు స్వామివారి మాలికలలో ఇవెలా చోటు చేసుకున్నాయి? పెరియాళ్వారుకు దిక్కుతోచలేదు. భూమి ఆకాశములు తిరుగుసాగినవి ఏమిటి అపచారము? అనన్య భక్తితో తానే సమర్పించే ఈ తోమాల సేవలోన తల వెంట్రుకలు శ్రీహరి శ్రీహరి అపచారం అపచారం అపచారం. క్షమస్వ సర్వాన్ అపరాధ పుంజకాన్ ప్రసీద నారాయణ గురు దయానిధి అంటూ పరుగున వెళ్ళి స్వామివారి పాదాల మొరల మూర్ఛిత్తునైనాడు. ఇక ఆనాటికి స్వామికి పుష్పసేవలు అందనట్టే ఎంతటి అపచారం అనుకుంటూ వేడి కన్నీరులకే శోక సంతృప్త హృదయంతో ప్రార్థించాడు స్వామివారిని తన అపచారాన్ని క్షమించమని. తాను చేసిన, తన కుమార్తె గోదా కన్యక చేసిన అది తనదే అపచారము,
తననే క్షమించమని దయతో అనుగ్రహించమని ప్రార్థిస్తూ నాటికి పుష్పమాలలు స్వామికి సమర్పించనే లేదు. సొమ్మసిల్లి పడినాడు స్వామి పాదాలపైన. అలానే మైకం వచ్చినట్టుగా విష్ణు చిత్తుడు మనసు మైమర్చి ఏదో మైకంలాగా తెలిసి తెలియని తన్మయ స్థితితో తటాలను మెరుపు మెరిసినట్లు ఒక పూర్ణ చంద్రకళ తలుక్కున మెలిగింది విష్ణు చిత్తుని హృదయమంతా నిండి. పూర్ణమి చంద్రుడు ఉదయం అంతా వెన్నెలతో వెండి వలె ప్రకాశిస్తున్నాడు. ఆశ్చర్యం! పూర్ణ చంద్రబింబంలో నడిమధ్యన లేనీలుపు కలువ పువ్వు వలె స్వామి చిరునవ్వు తరహాసం చిలికిస్తూ దర్శనమిచ్చాడు. కోటి పున్నముల వెండితో కరిగించి పాకం పట్టి పోసినట్టు ధవళమైన తిరుమణినామంతో తెల్లని ముత్యాల వంటి పలు వరుసతో కలువ పువ్వు వంటి లేత చిరునవ్వుతో ఆకర్ణాంత విశాల నేత్రములకు తేనె సోనలు కారినట్లు కరుణా ప్రేమధారలు జాలువారుతున్నాయి. విష్ణు చిత్తుల వంక అనునయంగా చూస్తూ స్వామివారు అన్నారు, విష్ణు చిత్తుడా, ఏల నీవు ఈరోజు మాకు నీ పుష్పమాలలను సమర్పించలేదు? ఒక్క తల వెంట్రుక నీ పుష్పమాలలో నిలిచినదనేనా నీ బాధ? ఓ భక్తుడా, నీ కుమార్తె గోదా కన్య కారణజన్మురాలు, అవతారమూర్తి. ఆమె అనన్య మధుర భక్తితో తన హృదయాన్నే నాకు సమర్పించుకున్నది. తన హృదయంలో వెలిగే నన్ను తన శరీరాన్ని ఆలయం చేసి ఈ పుష్పమాలలతో పూజించింది. శబరి వలె అలనాటి విదుర పత్ని వలె బృందావనంలో గోపగోపీ జనం వలె భేదములు తెలియని అనన్య మధుర భక్తితో ఆమె నన్ను సేవించినది. కాబట్టి ఈ మాలికలే నాకు ప్రియములు. ఇందులో నీ అపచారం ఏమీ లేదు. నీవు ఆ మాలికలనే నాకు రోజు గోదాదేవి సమర్పించిన తీరుని ముందుగా ఆమెకే అర్పించినవే నాకు అలంకరించవలెను. ఇది నా ఆజ్ఞ అంటూ స్వామి చిరునవ్వులు చిందుతో దివ్య ధర హాసంతో అనుగ్రహాన్ని వర్షించాడు. విష్ణు చిత్తున హృదయంపై పన్నీరు చల్లినట్టుగా. పెరియాళ్వారునకు ఆశ్చర్యం కట్టలు తెంచుకున్నది. ఏమి స్వామి కరుణ! ముగ్ధ గోపాల బాలిక వలె అమాయక మధుర భక్తితో తన సర్వస్వాన్ని స్వామికి దోచిపెట్టిన ఈ మధుర భక్తినే స్వామివారు ఉచ్చిష్ట మాలికా రూపంలో ఆనందంగా స్వీకరించారా? ఆశ్చర్యం, ఆశ్చర్యం, ఆశ్చర్యం! అంటే స్వామివారు తన చిన్నారి గోదాదేవినే తన భోగ్యమాలికగా తన దివ్యాలంకారంగా అంగీకరించి అనుగ్రహించినారు. ఆహా! గోదాకన్య ధన్యురాలు. ఆమె జీవితం చరితార్థమైంది. కాదు కాదు, ఆమె వలన తానే తన జీవితమే చరితార్థమైనది. విష్ణు చిత్తునకి కండ్ల పొరలు విడిపోయి పొలుచని తెర వంటి మాయావరణమే జారిపడినది. స్వామి దివ్యానుగ్రహం వల్ల ఆండాల్ కారణ జన్మురాలై అవతరించిన జగన్మాతయేనని గుర్తించాడు. ఆమె తాను అలంకరించుకున్న పుష్పములను తానే అన్న భావంతో తనకు మారుగా తనలోని స్వామికి సమర్పణ చేసింది. గోదాదేవి సమర్పించింది పుష్పం మాలికలే కాదు, ఆమె తన హృదయాన్ని ఆ పుష్పాలతో సమర్పించి పూజించింది మధుర భక్తి పాశురాల రూపంలోని ప్రేమ గీతికలు అవే. అనన్య శరణాగతితో ప్రేమోన్మాదంలో పరాకాష్ఠను చేరిన గోదామాత గతంలోని నమ్మాల్వారులో సహస్ర గీతికలలో దివ్య శరణాగతి మధుర భక్తిలోని ఆల్వారు నాయిక అయి తానే వెలుగొంది అన్న దేవరహస్యం కారణ జన్మలైన పెరియాల్వారులకు భగవత్కృపతో సర్వము తెలిసేలాగా యథార్థంగా వెలిగి భాషించింది. నాటి నుండి గోదాదేవి స్వామివారికి ముందుగా తను అలంకరించుకుని మధుర ప్రేమతో స్వామికి బాగుండునని అంగీకరించి సమర్పించిన ఉచ్చిష్ట మాలికలే స్వామివారు ప్రేమతో అంగీకరించిన ప్రేమ సంకేతాలైనాయి. స్వామివారి దివ్యానుగ్రహమునకు గోదాదేవి హృదయం తట్టుకొనలేక ప్రేమాగ్ని పర్వతం వలె ప్రజ్వలించి సర్వత్రా దివ్య మధుర జ్యోతులను మధుర గీతికల రూపంలో పూజా పుష్పాల వలె వెదజిమ్మినాయి. యుక్త వయస్కురాలైన గోదాదేవికి స్వామియే వరుడు ప్రియుడు కాదు, ప్రాణనాథుడు. ఆమె సమర్పించింది కేవలం పుష్పమాలికలే కాదు, తన హృదయాన్ని ఒక పూజా పుష్పంగా సమర్పించింది. తన వివాహ ప్రసక్తి గురించి మాట్లాడిన పెరియాళ్వారులతో
గోదామాత భరించలేని విరహవేదనతో తన ప్రియుడు సాక్షాత్తు శ్రీ రంగనాథుడేనని నిష్కర్షగా చెప్పింది. అన్యుల స్మరణయే తనకు ప్రాణములు పోయేటంత బాధ కలిగిస్తున్నాయని కన్నీళ్లతో వేడుకుంది. అంతేకాదు ఒక్కొక్కరినే దక్షిణ దేశంలో వేంచేసి ఉన్న 108 దివ్య తిరుపతులలోని పెరుమాళ్ దివ్యమూర్తులు గోదాదేవికి దివ్య దర్శనంగా ప్రత్యక్షం కాగా, మీరు కాదు వీరును కాదు అంటూ ఒక్కొక్కరిని తోసేసి చివరికి శ్రీ రంగనాథుని దివ్య వైభవాన్ని చూచి శ్రీరంగమే తన హృదయనాథుని రంగస్థలము, తన జీవిత రంగ మంగళము అని గీతికలతో ప్రార్థించింది. రోజులు గడుస్తున్నాయి. పెరియాళ్వారు విష్ణుచితులకు గోదాదేవి ఏమీ అంతుపట్టలేదు. ఎందరో భక్తులు ఆళ్వార్లు స్వామిని సేవించారు. సాధనగా ఆత్మసమర్పణ చేసి తరించారు. కానీ ఇదేమీ విపరీతము. గోదాదేవి వారిని మించిపోయి వివాహాన్ని, తన శారీరక బంధాన్ని కూడా సాక్షాత్తు చతుర్దశ భువనాధినాథుడైన శ్రీరంగనాథుని వక్షస్థలమే తన రంగస్థలమని మంకు పట్టు పట్టింది. ఏమి చేయుటకు పాలుపోలేదు శ్రీ విష్ణు చిత్తులకు. అటు స్వామివారా విగ్రహమూర్తి, ఇటు చూస్తే గోదా కన్య కుసుమ కోమలమైన శరీరం, పరిపుష్టి యవ్వనంలో ఆమె దివ్య సౌందర్యంతో పూర్ణ చంద్రునిలాగా వెలిగిపోతున్నది. ముఖమండలం, వెడల్పాటి చెంపకు చారడేసి విశాల నేత్రాలతో తామర పుష్పాలనే ధిక్కరించే సోగులు తీరిన నేత్రాలు, భక్తిని మిళితమై యోగుల జ్ఞాన నేత్రముల వలె అరమోర్పుడై ఉన్నాయి. క్రమంగా గోదాదేవి శ్వాస వడగాడ్పు కాగా స్వామివారిపై ప్రేమ భరింపరాని విరహవేదనంగా ప్రచండమైన అగ్నిహోత్రంలో వలె హృదయాన్ని దహించి వేస్తుంటే, క్షణకాలమైన స్వామిని విడిచి జీవించలేని దుర్భర ప్రేమ భక్త్యావేశం పరాకాష్ట కాగా మహాభావస్థితిని చేరుకున్నది. ఎక్కడి మహాభావము! శ్రీమద్భాగవతంలో రాధాదేవికి పరమ భాగవతులైన శుక ఉద్ధవ నారదులకు సైతం అందరాని పరాభక్తి గోదాదేవికి అఖండ దీపారాధనంగా హృదయంలో వెలుగొందుటయా ఆశ్చర్యము. గోదా కన్య తన కడుపునే జన్మించిన మామూలు బాలిక కాదు. కలియుగంలో వెనుకబడిన జీవుల ఆత్మలను భక్తి ప్రపత్తుల వైపు ఈడ్చుకొని పోవడానికి తన తలపై వారి బాధ్యతలను వేసుకొని వారికై దిగి వచ్చిన జగన్మాత భువనేశ్వరి యొక్క సాక్షాత్ అవతారమూర్తి. అన్యులెవరికి ఈ అనన్య శరణాగతి అపార పారావారంగా వెళ్ళి విరిసి ప్రవహించిన మధుర భక్తి మహాభావంగా తేనె ప్రవాహంలా ప్రవహించే మధుర ప్రపత్తి అసాధ్యము. రోజులు గడుస్తున్నాయి. గోదా కన్య భక్తి మరింత పరాకాష్ఠు చేరుకోసాగింది. ఆమె నేత్రములు ఊర్ధ్వముఖం సాగాయినాయి. నిరంతర నారాయణ స్మరణయే దుస్సాహ విరహవేదన కాగా ఆమె శ్వాసయే నిలిచిపోసాగింది. భక్తి సమాధి స్థితిని పొంది గోదా కన్య శరీరం శిలా ప్రతిమ వలె విగ్రహ రూపంలా నిర్వకల్ప సమాధి స్థితిని చేరుకోసాగింది. యోగులకు సహితం కాదు, మహాయోగులకు సైతం అందరాని శ్రీమన్నారాయణునితో అభేద భక్తి, ఏకాంత భక్తి ఆమెకు హృదయంలోనే సిద్ధించసాగినాయి. తాను వేరుగా లేదు, స్వామి వేరే ఎక్కడున్నాడు, తన హృదయంలోనే జ్వాజ్జల్యమౌన మానంగా వెలుగుతూ ఎదుట చిరునవ్వులు చిందిస్తూ లేడు. స్వామి గరుడవాహనం రెక్కల వీవెనతో వీచే గాలియే తన ప్రాణశ్వాసయే ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా వెలువడటం లేదు. స్వామి కౌస్తుభణియే తన హృదయ పద్మంలోని మధుర ప్రేమ జ్వాలగా ఈ ఎర్రని తామర పుష్పంలాగా వెలుగొందటం లేదు. అది భక్తావేశంతో మరగ కాగిన భక్తి విరహ సంతృప్త హృదయమా? అదియే స్వామికి కౌస్తుభణియా? క్రమంగా గోదాదేవియే స్వామి యొక్క భూషణంగా మారిపోసాగింది.
తన శరీరం, మనస్సు, ప్రాణము, ఆత్మ అన్నీ పరమాత్మునికి భూషణములై భాషించసాగినాయి. తాను ఆయన శరీరమునందు అంగాంగి భావము పొందిన మధు పకళ క్రమంగా గోదా కన్య భక్తి పరమయోగులకు సహితం అందరానిదై ప్రపత్తి పరాకాష్ఠను చేరుకోసాగింది. ప్రియ మధుర మార్గంలో ప్రయాణిస్తూ మధుర గోపికలాగా. ఇంకా ఉంది, గురువారం అందరము కలిసి విందాం.